ஆரம்பிக்கலாங்களா? హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎస్, ఈరోజు షూటింగ్ ఫస్ట్ డే అన్నమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ రెడీ అవుతున్నాను. ఇప్పుడు నేను హేమశ్రీగా ఉన్నాను. కుట్టిగా ఎలా చేంజ్ అవుతుందో చూడండి. సో మేకప్ అయిపోయింది. ఇప్పుడు హెయిర్ స్టైల్ అవ్వాలి, ఇంకా కాస్ట్యూమ్ చేంజ్ అవ్వాలి. అప్పుడు నా గెటప్ ఆనందిగా మారుతుంది. నా హెయిర్ స్టైల్ స్టార్ట్ అయింది ఇప్పుడు. హలో పీపుల్, ఈరోజు షెడ్యూల్ ఫస్ట్ డే షూటింగ్ అన్నమాట. సో ఈరోజు షూట్లో ఏమేమి జరుగుతుంది అవన్నీ నాకు ఎంత అవుతుంది అంత వీడియోలో చూపిస్తాను. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే, ఇప్పుడు సూర్యబాబు సార్ ఉన్నారు, రండి మాట్లాడదాం. హలో హలో, దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఏంటి ఛానల్ పేరేంటి? హేమశ్రీ ఎస్ఎం. హేమశ్రీ ఎస్ఎం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? ఇప్పుడు నుంచి, ఈ రోజు నుంచి. ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్. ఫస్ట్ ఎపిసోడ్ లోనే మా ఎంట్రీ దొరికిస్తుంది. ఫస్ట్ ఓపెనింగే మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ ఆనర్ నాకు ఇచ్చినందుకు. లైక్ ఫస్ట్ ఎపిసోడ్లో, నీ ఫస్ట్ ఎపిసోడ్లో మమ్మల్ని ప్రెజెంట్ చేస్తున్నందుకు. అండ్ వీ హోల్ హార్టెడ్లీ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ కొత్త జర్నీ నువ్వు ఏదైతే యూట్యూబ్లో చేయాలనుకున్నావో, నీ ఆడియన్సెస్ నుంచి లాట్స్ ఆఫ్ లవ్, ఎఫెక్షన్ అండ్ అంతే సపోర్ట్ నీకు కలగాలని చెప్పేసి వి హార్ట్ఫుల్లీ విష్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏంటి ఛానల్లో నువ్వు కుట్టిగా కనిపిస్తావా, ఆనందిగా కనిపిస్తావా, లేక హేమశ్రీగా వాళ్ళందరికీ కనిపిస్తావా? ఎలా కనిపించబోతున్నావు? ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్కలా కనిపిస్తాను. షూటింగ్లో ఉంటే ఆనంది, బెంగళూరులో ఉంటే హేమశ్రీ, అలా. కుట్టిగా ఇప్పుడు అంటే సూర్యబాబు జ్యోతితో ఉంటే ఆనంది లాగాను, లేదా విడిగా సోలోగా ఉంటే కుట్టి లాగాను. సో ఇలా కనిపిస్తూ ఉంటావు అనమాట. అలా కనిపిస్తాను. అసలు ముందు ఎలా ఉంది రెస్పాన్స్ నీకు కుట్టి అనే క్యారెక్టర్ కానీ ఆనంది అనే క్యారెక్టర్కి కానీ? నీకు వాట్ ఇస్ ద పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఇప్పటి వరకు ఎలా వచ్చింది? చాలా బాగుంది. బికాజ్ తెలుగులో ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా నా ఎక్కడ బయట వెళ్తే ఆనంది, నాకు 4 పేర్స్ ఉంది. ఆనంది, కుట్టి, అమ్మాడి, జీవన, ఈ 4 పేర్స్లో కూడా పిలుస్తారు. సో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. తెలుగు ప్రాజెక్ట్కి వచ్చి ఎంత హ్యాపీ అవుతుందంటే, ఎక్కడికి వెళ్తే కూడా నా హెయిర్స్ చూసి ఆనంది మీరు, కుట్టి మీరు అని రికగ్నైజ్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే మీరు ఏదైనా హెయిర్ కేర్కి రిలేటెడ్గా టిప్స్ తీసుకోవాలంటే ఈ అమ్మాయి దగ్గర తీసుకోవచ్చు. నేను చాలాసార్లు అనుకుంటాను, ఈ అమ్మాయి తినేదంతా కూడా ఆ హెయిర్కే వెళ్ళిపోద్దా ఏంటి, అంత లాంగ్ ఉంటుంది అండ్ అలాగే చాలా ఇదిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ షూటింగ్స్లో కొంచెం పలచగా అయింది కానీ, బట్ ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా థిక్గా ఉండేది హెయిర్. అది కూడా తొందరగా వీడియో చేస్తాను. చెయ్యి, డెఫినెట్గా వాళ్ళందరికీ చాలా హెల్ప్ అవుతుంది. నువ్వు ఏ కేర్ తీసుకున్నావు అనేది వాళ్ళకి చెప్తే దే విల్ ఆల్సో ఫాలో దాట్. అండ్ కుట్టి ఈజ్ కుట్టి అంటే అలవాటు అయిపోయింది మాకు కుట్టి అని. హేమశ్రీ ఈజ్ సచ్ ఏ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ ప్యాషనేట్ అమ్మాయి. లాస్ట్ 1 yearగా చూస్తున్నాం కదా. సో మీరు ఆల్మోస్ట్ సీరియల్లో కూడా చూస్తే కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్లో తను ఉంటుంది. ఏ సీన్లో కూడా తను చిరాక్గా ఉండడం కానీ, డల్గా ఉండడం కానీ, ఆఫ్ ద షూటింగ్ జరిగేటప్పుడు అరే ఇంతసేపు అయింది, ఆల్మోస్ట్ లైక్ 11:30, 1 o'clock వరకు కూడా నైట్స్ షూట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే మేము కొంచెం ముందు వెళ్ళిపోయినా కానీ లేట్ నైట్స్ షూటింగ్స్ జరిగేది తనకి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సేమ్ ఏదైతే స్కెడ్యూల్ టైం ఉంటుందో ఆ టైంకి వచ్చేసేది. సో ఇదే హార్డ్ వర్క్, ఇదే ప్యాషన్ నువ్వు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని చెప్పేసి. అండ్ విషింగ్ యూ మోర్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి లవ్ సపోర్ట్ ఇవ్వండి. అండ్ అలాగే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్ చేయండి. అండ్ వాళ్ళు ఏదైతే కంటెంట్ ఇష్టపడుతున్నారో నీ దగ్గర నుంచి, యూ కీప్ డూయింగ్ దాట్. ఓకే బాయ్. నెక్స్ట్ ఎవరు ఉంటారో వాళ్ళతో కంటిన్యూ చేద్దాం.